వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఓ పెద్ద బర్నింగ్ టాపిక్ గా మారింది. ఓవైపు భార్య కుమార్తెలు, మరోవైపు మరో మహిళ మాధురి మీడియా ముందుకొచ్చి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే 2 రోజులుగా దువ్వాడ కొత్త ఇంటి ఎదుట కుమార్తె, భార్య నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సైతం ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ వివాదాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం మరో మహిళతో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నారంటూ భార్య కుమార్తెలు రచ్చరచ్చ చేస్తున్నారు. దీంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి అనే మహిళ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సైతం ఇకపై దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉంటానంటూ బహిరంగంగానే బదులిచ్చారు. గత అర్ధరాత్రి దువ్వాడ శ్రీను భార్య, పిల్లలు గేటు తలుపులు బలవంతంగా తెరిచి ఇంట్లోకి చొచ్చుకునేందుకు ప్రయత్నించడం, దువ్వాడ శ్రీనివాస్ అడ్డుకోవడం, పోలీసులు వారించడం జరిగింది. తాజాగా వాణి, మాధురి వ్యవహారంపై దువ్వాడ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. తన భార్య వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ అంటూ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తనపై పిల్లలకు చెడుగా చెప్పింది, నాపైనే నా కుమార్తెలు తిరగబడేలా వాణి ప్రోత్సహించిందన్నారు. రాజకీయంగా తన ఎదుగుదలకు వాణి అడుగడుగున అడ్డుపడుతోందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని కితాబిచ్చుకున్న దువ్వాడ శ్రీనివాస్ అధిష్టానం దగ్గర కూడా టికెట్ కావాలని వాణి గతంలో డిమాండ్ చేసిందన్నారు. నాతో విడాకులు ఇప్పించుకోవాలని అధిష్టానాన్ని భార్య వాణి కోరిందని చెబుతూ విడాకులు ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందన్నారు. ఎవరో వచ్చి కూర్చుంటానంటే ఊరుకున్నది లేదు. ఇప్పుడు నీకు అంత ఇల్లీగల్ ఎఫెక్ట్స్ పెట్టుకోవాలంటే వెళ్ళి మన వాయినాడు వెళ్ళాలి. ఎందుకు ఇంతకు ముందు మీరు రాలేదు అంటే, ఇంతకు ముందు ఆవిడ ఇక్కడ లేదు. ఇది ఫస్ట్ పార్టీ కార్యాలయం అన్నారు, తర్వాత ఇల్లుగా మార్చినప్పుడు ఫస్ట్ ఎలక్షన్ ముందు వరకు ఆయన అమ్మలే ఉన్నారు. ఎలక్షన్ తర్వాత ఆమె వచ్చింది. ఆమె వస్తే మేము ఎందుకంటే ఊరుకుంటాం? ఆమెకి ఇల్లీగల్ ఎఫెక్ట్ పెట్టుకున్నాము, ఏం రైట్ ఉందని ఆమెకు ఉంటుంది. మేము పిల్లలు మాకు రైట్ ఉంటుంది. మా మమ్మీ కష్టాడితో, మా మమ్మీ డబ్బులతో, మా మమ్మీ ఇచ్చిన డబ్బులతో ఆయన ల్యాండ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళాక ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ భార్యాభర్తల గొడవలు అన్నీ జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకెందుకు కానీ నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్గా ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండనని చెప్పి నేను రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను. కానీ ఏ రోజు కూడా నేను పార్టీ కోసం వర్క్ చేయడం మానలేదు. ఎలక్షన్ ముందు వరకు కూడా నేను చాలా కష్టపడి ఎలక్షన్ నేను చేశాను. అది అందరికీ తెలుసు. టెక్కల్లో ఇంకొక కామెంట్ చేశారు ఆవిడ, డ్యాన్సులు చెప్తూ లేడీస్ని చాలామంది ట్రాప్ చేస్తారని. నేను ఒక భరతనాట్యం డ్యాన్స్ టీచర్ని, భరతనాట్యం చెప్తాను. చాలా మంది పెళ్ళి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, పెళ్లి కాలేదు, అడల్టరీ. మ్యారేజ్, పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదని సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది. ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుందే తప్ప పెళ్ళి అనేది ఎలా జరుగుతుంది? ఇట్స్ క్రైమ్. నాకు నేను దానికి సహకరించను, నేను దానికి సపోర్ట్ చేయను. నా పరిస్థితి అలాగ వచ్చింది కాబట్టి నాకు దాపరించింది. రామారావు గారు లక్ష్మీభారతికి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టముడి చేసుకున్నారా, ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారా? గతి లేని పరిస్థితులే చేశాయనికి. అంటే నేను అతనికి దయచేసి సీన్లోకి తెచ్చాను అనుకోండి. మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్. నేను ఆయన జీవితం అంతా చదివాను కాబట్టి నాకు ఇష్టం. అలాంటి రామారావు గారికి ఆఖరి గడియలు అలా వచ్చి నాకు ఈ ఆఖరి గడియలు ఇంకా రాలేదు అనుకోండి.